హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏమిటో చూసేద్దామా. శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. ఆ శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి దేవతలకు రాక్షసులకు పాలకడలిని చిలకడంలో ఎలా సహాయం చేశాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజవీధులలో విహరిస్తున్న సమయములో అక్కడికి దుర్వాస మహర్షి రావడం జరిగింది. దుర్వాస మహర్షి ముక్కోపి అన్న విషయం అందరికీ తెలిసినది. ఆ మహర్షి తన మెడలో ఉన్న పారిజాత మాలను తీసి ప్రేమతో దేవేంద్రునికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారిజాత మాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద ఉంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసుకొని క్రింద పడవేసి కాళ్లతో నేల రాచింది. ఆ సంఘటన చూసిన మహర్షికి ఎక్కడలేని కోపంతో, నేను ప్రేమతో ఇచ్చిన పారిజాతమాలను నీవు ధరించకుండా నేలపాలు చేసి నన్ను అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగ భాగ్యాలను, ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తము ఈ సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు. మహర్షి శాపం వలన ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది. ఆ విధంగా దేవతలు దిక్కులేని వారై ఘోర పరాజయం పొందారు. మునిశాపం వలనే ఇలా జరిగిందని తెలుసుకొని ఇంద్రుడు పర్వతంపైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. మీ కష్టాలు గట్టెక్కాలంటే ఆ శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి అని బ్రహ్మదేవుడితో పాటు దేవతలందరూ కలిసి వైకుంఠానికి చేరి ఆ శ్రీహరిని ప్రార్థించగా పసిడి కాంతుల వెలుగు పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభాగ్యమైన రూపంలో శ్రీహరి దర్శనమిచ్చాడు. దేవగణాదులతో సహా బ్రహ్మదేవుడు, పురుషోత్తమ, నీ దివ్యమంగళ రూపము పరమ శ్రేయస్సు. మా అందరికీ అది అత్యంతములు నీలోనే కనిపిస్తున్నవి. ఈ సృష్టికి మొదలు తుది నీవే. ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు. వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడు. అప్పుడు శ్రీహరి కరుణాసాగరుడై, దేవతలారా, మీకిది తగిన సమయం కాదు. కొంతకాలం ఓపిక పట్టండి. అమృతాన్ని పుట్టిస్తే గాని మీకీ బాధలు తొలగిపోవు. అమృతం పుట్టాలంటే పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని మధించడం అంటే మాటలు కాదు. అది మీ దేవగణాలకు మాత్రమే సాధ్యపడదు. అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండి. వారితో సంధి చేసుకొని స్నేహంగా ఉండి రాక్షసుల చేత క్షీరసాగర మదనానికి ఒప్పించండి. నేను మీకు అన్ని విధాలా సహాయపడతాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకొని వారితో మంచిగా మెలగడం ఆరంభించారు. కొంతకాలం తరువాత మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలైనా అవలీలగా సాధించవచ్చును. అందువలన మనం అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించాలంటే పాలకడలిని మంధర అనే పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది. దానిని సమానంగా పంచుకొని అందరం స్వీకరిద్దాం. అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు. 3 లోకాలలో మనకు ఎదురుండదు అని చెప్పారు దేవతలు. ఆ మాటలు నమ్మి సరే అన్నారు రాక్షసులు. వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రంను మదించడానికి పూనుకున్నారు. దేవతలు రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకొని అతడిని మందర పర్వతానికి తాడుగా చుట్టి తల భాగాన్ని రాక్షసులు,
తోక భాగాన్ని దేవతలు పట్టుకొని చిలకడం మొదలుపెట్టారు. పర్వతం అడుగు భాగాన ఆధారం ఏమీ లేని కారణంగా మందరగిరి పర్వతం నిలువకుండా జారి పాల సముద్రంలో పడిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు దేవతలు మనస్సున ఆ శ్రీహరిని ప్రార్థించగా సముద్రమునందు 1,00,000 యోజనములు వెడల్పుగా కడు కఠోరమైన కూర్మము, ఈ బ్రహ్మాండమునే మింగగలిగినంత నోరు, విశ్వములన్నీ ఒక్కసారే మీద పడినా తట్టుకోగలిగిన గట్టి కాళ్ళు, పద్మముల వంటి కళ్ళు, అతి సుందర రూపంతో విష్ణుమూర్తి మహాకూర్మావతారం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు. కూర్మావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు సహాయంతో పాలకడలిని ఏ విధంగా మదించారో, అలాగే ఆ మదనంలో ఏమేమి వచ్చాయో, అమృతాన్ని ఎలా పొందారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.